అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళు నూతన ఆలోచనలతో కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కొరకు ప్రయత్నాలు చేయడం అనేది అనుకూలిస్తుంది. అయినప్పటికీ వృత్తిలో ఉండేవారు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పై అధికారులతో తగిన జాగ్రత్తలతో మీ నిర్ణయాలు వ్యక్తీకరించే విషయంలో కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కోరుకునే విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విమర్శలకి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధలు తీసుకోవాలి. సాంఘిక సంబంధాలు, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ముఖ్యంగా నిద్రలేమిని అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆహార శ్రద్ధ, ఆరోగ్య శ్రద్ధ, విశ్రాంతి అవసరమైన విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా అధిక శ్రమతో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం శ్రమ పడుతూ ముందుకు పెడతారు కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కంటి ఆరోగ్య శ్రద్ధ మీద దృష్టి కేటాయించాలి. తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది. అనుకోని ఖర్చుల్ని అధిగమించడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి నైపుణ్యాలతో ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆలోచనలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఆగిన పనులు ముందుకు పెడతాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలిస్తుంది. ఉపాసనా బలం అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక పర్యటనలో కావచ్చు, వ్యక్తుల సహకారం కావచ్చు, సంతాన వర్గం కావచ్చు, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి అనుకూలిస్తాయి. ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. మంచి నెట్వర్క్ పెంపొందించుకుంటారు. సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వారితో చర్చలు చేస్తారు. మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. కానీ బద్ధకాన్ని అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలనే విషయం మీద దృష్టి కేటాయించాలి.